మనతోటి జనసేన పార్టీ నేత మాలే శివ గారు ఉన్నారు. జేఎస్పీ కడప జిల్లా అధ్యక్షులైన ఆయనతో మాట్లాడదాం. శివ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే సార్, అందరికీ నమస్కారం. శివ గారు, ఏపీ తెలంగాణలో సెటిల్ అయిన ఏపీ ఓటర్లు, తెలంగాణలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, పొరుగు రాష్ట్రాల్లో సెటిల్ అయిన ఏపీ ఓటర్ల మీద ఏపీ రాజకీయ పార్టీల కన్ను పడిందా? దానిలో మీ పార్టీ కూడా అతీతం కాదా? మరి ఏ రకంగా ఓట్లు వేయించబోతున్నారు జనసేన పార్టీకి? సార్, అతిథిలో ఉండే వాళ్ళంతా యువత ఉన్నారు సార్. వాళ్ళంతా ఈ దుర్మార్గ పాలన పోవాలి, మేము ఇక్కడ ఎంత సంపాదించినా కూడా ఆంధ్రాలో మా వాళ్లకు కరెంటు బిల్లులు, ఇంటి పన్ను అన్ని పెంచినారు. ఖచ్చితంగా మా సొంత లెక్కతో అయినా వచ్చి మేము ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు సార్. యువత కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి ఏం తాయిలాలు చేయాల్సిన అవసరం లేదు సార్. దండిగా వచ్చింది యువతలో. జనసేన పార్టీకి తాయిలాలు ఇవ్వకుండా ఓట్లు వేసినట్టయితే 2019లో మరి అన్ని తక్కువ ఓట్లు మీకు ఎలా వచ్చినాయి అంటారు? సార్, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా మేము తక్కువ ఏం రాలేదు సార్. రావాల్సిన ఓట్ల కంటే ఎక్కువే వచ్చాయి. ఇంకా ఎక్కువ మార్పు కోరుకుంటున్నారు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చేసిన పుణ్యమో, జగన్ ఆంధ్ర ప్రజలు చేసిన పాపమో తెలియదు కానీ ఒకసారి జగన్ కూడా అవకాశం ఇస్తామనే ఉద్దేశంతో ఆ రోజు అందరూ సహకరించారు. ఆ రకంగా వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. దానిపైన ఈ రోజు వాళ్ళు చేతగానితనం ఎలాగ ఉందో, వాళ్ళు ఏమి పరిపాలన ఏ రకంగా చేస్తున్నారో కూడా మనందరికీ తెలుస్తుంది. రాయలసీమ ఇప్పుడు మనకు రాయలసీమలో ఉప్పు ఫ్యాక్టరీ అని చెప్పి 4 సార్లు శంకుస్థాపన చేశారు. లేదు, కడప నగరంలో కూడా ఈ రోజు 4 రోజులు 5 రోజులకు వాటర్ వస్తుంది. అలా కూడా లేదు. అలా రాష్ట్రాలకు పోయి ఉపాధి చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి నెక్స్ట్ ఖచ్చితంగా ఈ పాలన పోవాలి, కొత్త పరిపాలన రావాలి, ఎన్డీఏ కూటమికి వస్తుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చి చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్. 20,000 రూపాయలు 10 సంపాదించుకుంటే దాంట్లో ఇక్కడ ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు ప్రతి ఒక్కటి ఆంధ్ర రాష్ట్రంలో ఎగస్ట్రానే ఉంది సార్. డీజిల్ పైన, పెట్రోల్ పైన, ప్రతి దానిపైన. ఓకే శివ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను.